వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. నేను మీకు మంచి ఎడిటింగ్ వీడియో తీసుకొచ్చాను. దానికంటే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు ఏవైతే టైమ్లైట్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఫోటోస్ కానీ యాడ్ చేస్తున్నానో ప్రతిదీ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు కాల్ మీ అడ్రస్ లింక్ అనేది ఇచ్చాను. దాన్ని అయితే మీరు క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మీకు వెంటనే నేను అయితే రిప్లై ఇస్తాను. ఓకే, ముందుగా నేను క్రియేట్ చేసిన డెమో అయితే 5 సెకండ్స్ చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే మీకు నచ్చిన ఫోటోస్ అయితే సెట్ చేసుకుని ఈ విధంగా స్టాటస్ స్టూడియో అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూసారు కదా, మనకి యాప్ ఓపెన్ చేయగానే దాని ఇంటర్ఫేస్ వచ్చే విధంగా ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఇంతకుముందే కైన్మాస్టర్ ఎక్కించుకుని ఉంటే దాన్ని తీసేసి నచ్చిన యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అప్పుడు మీకు ప్రతి ఫీచర్స్ అనేవి ఫ్రీగా దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది కదా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు పైన మీడియా అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి మనకి ఇక్కడ 9:16 అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి, దాన్ని క్లిక్ చేసుకోండి. చూసారు కదా, క్లిక్ చేసినా మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది కదా. ఇక్కడ మనకి మీడియా అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ టెంప్లెట్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ ఓకే అని పర్మిషన్ అడుగుతుంది, ఓకే మీద ఇచ్చేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇది వచ్చేసి 39 సెకండ్స్ ఉంది. మీకు మ్యాక్సిమం ఎంత కావాలో అంత సెట్ చేసుకోండి. మ్యాక్సిమం 30 సెకండ్స్ అయితే సెట్ చేసుకోండి. నేను వచ్చేసి మామూలుగా 20 సెకండ్స్ అయితే సెట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మీకు డెమోనే చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ట్రిమ్ టు రైట్ మీద ఇచ్చేసేయండి, అప్పుడు మనకి ఎక్స్ట్రా అనేది కట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తాను, ఒకసారి టెంప్లెట్ వీడియో మీకు క్లిక్ చేసి ఇక్కడ మీకు పైన స్పీకర్ ఐకాన్ ఒకటి కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ 100 నుంచి 0కి అయితే తీసుకొచ్చేసేయండి, అప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి సాంగ్ అనేది రిమూవ్ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే మన టెంప్లెట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి పైన మీడియం మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఫోటోస్ యాడ్ చేయాలనుకుంటున్నారో యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఫోటో యాడ్ చేసుకుని పైన సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ బాక్స్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి మనకి కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేసేయండి. ఇచ్చేసేయండి, చూసారు కదా మనకు కరెక్ట్గా సెట్ అయిపోయిన టిక్ మార్క్ ఇచ్చేసి ఈ ఫోటో లాస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఫోటో ఏదైతే ఇవ్వాలనుకుంటున్నా నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకోండి. దాన్ని కూడా సేమ్ సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఫస్ట్ బాక్స్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ కనబడిస్తే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేసేయండి. చూసారు కదా, మనకి కరెక్ట్గా స్క్రీన్లోకి అయితే సెట్ అయిపోతుంది. టిక్ మార్క్ ఇచ్చేసి వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత ఈ ఫోటో లాస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఫోటో ఏది ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని కూడా సేమ్ సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఫస్ట్ బాక్స్ క్లిక్ చేసి కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని ఎందుకు వెళ్తారో బ్లెండింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేసేయండి. మనకు కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది. చూసారు కదా, మనకు కరెక్ట్గా ఈ విధంగా సెట్ అయిపోయింది. ఒకసారి మీరు ఇలా జూమ్ చేసుకుని ఈ విధంగా కరెక్ట్గా మనకు ఫోటో వెంటనే ఫోటో వచ్చేటట్టు ఈ విధంగా సెట్ చేసుకోండి. చూసారు కదా, మనకు కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఈ విధంగా జూమ్ బ్యాక్ వచ్చేసేయండి. ఒకసారి ప్లేన్ అయితే చేసి చూద్దాం ఇమేజెస్ అయితే కరెక్ట్గా సెట్ అయినా లేదని. చూసారు కదా, ఈ విధంగా మనకి ఇమేజెస్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి ఒకసారి వీడియో అనేది. చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఫోటో అయితే ప్లే అయింది కదా. ఈ విధంగా నెక్స్ట్ ఫోటో వెంటనే ఫోటో వస్తుందో సెట్ చేసుకోండి ముందు. చూసారు కదా, ఈ విధంగా ఫోటో వెంటనే ఫోటో అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి పైన మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో ఏదైతే లిరికల్ వీడియో ఇచ్చానో దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఓకే నా పర్మిషన్ అడుగుతుంది కదా, ఓకే చేసేసిన తర్వాత మనకి ఏ విధంగా అయితే వచ్చేస్తుంది. కొద్దిగా ఫ్రంట్ డ్రాగ్ చేసినట్టయితే మనకి లిరిక్స్ అనేవి ఎక్కడ కనబడుతున్నాయో అక్కడ ఆపుకొని మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ కనబడతారా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేసేయండి. అప్పుడు మనకి ఎక్స్ట్రా టైప్ అవుతుంది, బ్లాక్ కలర్ రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ కింద మనం అడ్జస్ట్మెంట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ రౌండ్ హై చేసుకోండి. అప్పుడు మనకు డార్క్ అనేది కనబడుతుంది. ఒకసారి ఆ సాంగ్ లిరిక్స్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన సైజులో అయితే పెట్టుకుని మీకు ఎక్కడ కావాలితే దాన్ని అక్కడ ప్లేస్ అయితే చేసుకోండి. చూడండి ఒకసారి దాని మీద క్లిక్ చేసి మీకు అది ఎక్కడ కావాలితే అక్కడ ప్లేస్ అయితే చేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకేనా, టిక్ మార్క్ ఇచ్చేసి వీడియో లాస్ట్కి వచ్చిందా కొంచెం మనకి లిరికల్ వీడియో ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి పైన సిజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రిమ్ టు రైట్ ఇచ్చేసేయండి, మనకి ఎక్స్ట్రా అనేది కట్ అయిపోతుంది. చూసారు కదా, సింపుల్గా నేను సాంగ్ అనేది ఆపేసి ఒకసారి మీకు ప్లే అనేది చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, సింపుల్గా అయితే మన స్టాటస్ అయితే క్రియేట్ అయిపోయింది కదా. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, అలా కింద కామెంట్ సెక్షన్లో మీకు ఈ వీడియో నచ్చితే కింద సూపర్గా ఏదో ఒకటి కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం అలాంటి వీడియోస్ అయితే క్రియేట్ చేసి మీకోసం అప్లోడ్ అయితే చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మనం దీని క్వాలిటీ అనేది ఎక్కడ డిక్రీజ్ అవ్వకుండా గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే మీకు లెఫ్ట్ సైడ్లో షేర్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తారు, మీరు 720 కానీ 1080 కానీ పెట్టుకుని కింద మీకు ఎక్స్పోర్ట్ అనే బటన్ కనబడుతుంది చూడండి, దాన్ని క్లిక్ చేసి మన గ్యాలరీకి అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై, జై హింద్.